మరో అంశంలోకి వెళ్దాం. ప్రమాదంలో ప్రజాస్వామ్యం, ప్రశ్న రావణపై ఉపా కేసు ఉపసంహరించి విడుదల చేయాలి, వామపక్ష పార్టీల డిమాండ్. ప్రకాష్ రాజ్పై మౌఖిక దాడి అప్రజాస్వామికం, లెఫ్ట్ పార్టీ నాయకుల ఆగ్రహం. ఇక ఈనాడు వాళ్ళు యథాప్రకారం వాళ్ళ దారుణమైనటువంటి కథనాలు, రావణ్ని ఎట్లా ఒకటి ఇరికించాలన్నట్టుగా ఎక్కడెక్కడో పాతయన్ని తీసుకొచ్చి రాస్తున్నారు. చదవాలంటేనే నాకు ఇక తెలుగుదేశం వాళ్ళు ఇదంతా రావణ్కి మత్తిస్తారా అని అడుగుతున్నారు. మరి గతంలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టి రెగ్యులర్గా ఉపన్యాసాలు ఇచ్చిన ఒక ఆయనకి తెలుగుదేశమే కదా మత్తు ఇచ్చింది. కేసు పెడితే కూడా అసలు కేసు పెడతానికి లేదంది కదా. ఇప్పుడేమో సమాజ విధ్వంసకుడు రావణ అంట జగన్. మరి ఇప్పుడు తెలుగుదేశం ఆయన పేరే మన మద్దతుదారుడే కదా ఏబి వెంకటేశ్వరరావు. ఆయన నేనైతే ఇవాళ ఏబి వెంకటేశ్వరరావుని నిజంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన చిత్తశుద్ధితోటి ఈ కేసులో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని, ఇదిగో ఈ రకంగా తప్పు అని. అదేదో కావాలని చెప్పినట్టు నాకు అనిపించలే. ఏదో పనిగట్టుకుని ఏదో ప్రభుత్వం మీద కోపంతోటో ఇట్లా కాదు. నిజంగానే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కూడా ఆయన స్పందించిన తీరు బాగుంది. మరి ఇప్పుడు ఆయన కూడా సమాజ విధ్వంసకుడని టీడీపీ ముద్ర వేస్తుందా? ఆ మధ్య కూడా అమరావతి ల్యాండ్ స్కామ్ వీటి మీద కొన్నిసార్లు ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. ఎందుకంటే ఆయనకున్నటువంటి అపారమైన అనుభవం, పైగా ఈ సెక్షన్లు, పోలీసులు పెట్టే కేసులు, వాటికి సంబంధించినటువంటి అవగాహన. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ డీజీపీ స్థాయి దాకా వెళ్ళినటువంటి అధికారి, మనమేమి వేరేగా కాదు. డిపార్ట్మెంట్లో సుదీర్ఘమైన 30 సంవత్సరాలు పైబడి సర్వీస్ చేసినటువంటి వ్యక్తి ఆయన. నేను కూడా ఆ వీడియో చూశాను సార్. ఏమన్నారంటే, ఎవరో ఇంకొక పేరు ఏదో నాకు గుర్తులేదు, కానీ అతను మాట్లాడిన దాన్ని ఖండిస్తూ, రాధా మనోహర్ ఎవరో చేసినటువంటి దాన్ని ఖండిస్తూ ఈయన మాట్లాడాడు తప్ప అదే క్లిప్పింగ్స్ పెట్టేసి ఈయన మీద 20 పేజీలు పెట్టి ఈ తప్పుడు కేసు అని చాలా సుస్పష్టంగా చెప్పారు ఆయన. ఇంకొక వీడియో కూడా చూశాను సార్ నేను, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి వీడియో కూడా ఒకటి చూశాను. ఆయన వైఎస్ఆర్ పార్టీ అని చెబుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ దాదాపు ఒక 10-12 క్లిప్పింగ్స్ వేశారు. జగన్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడినవి, జగన్ గారిని లోకేష్ గారిని పోలుస్తూ లోకేష్ గొప్ప లీడరు అని చెప్పి వేసినటువంటివి. అంటే ఈ రావణ్ గతంలో చేసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్స్ లేకపోతే ఫొటోస్ అన్నీ పెట్టేసి కాకాణి గోవర్ధన్ గారు చెప్పారు, ఈయన మా పార్టీ అని మీరు అంటున్నారు, కానీ మేము పార్టీగా కానీ వ్యక్తిగా కానీ కాదు, వ్యవస్థలో జరుగుతున్న లోపాలు, వ్యవస్థ అణిచివేత చర్యలకు వ్యతిరేకంగానే మేము మాట్లాడుతున్నామని. ఇప్పుడు రావణ్ ఏమైనా మాట్లాడుంటే ఎవరు సమర్థించరు. అది ఏ మతానికి సంబంధించి కించపరిచింది. ఎందుకంటే భారతదేశం ఇది ఒక మతానికి ఇంకో దానికి కాదు, అందరం సంయమనంగానే ఉండాలి, అందరూ భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి దేశంలో ఆయన ఒకవేళ మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. కానీ మాట్లాడకపోయినా మాట్లాడారు అని అంటూ కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అందుకే నేను ఇందాక మీతో అన్నాను, పోలీసులు బహుశా మానసిక వేదనకి గురవుతూ ఉంటారేమో ఇటువంటి వాటి గురించి అని. ఇప్పుడు ఒక సీనియర్ అధికారి, అపారమైన అనుభవం ఉన్న అధికారి ఇది తప్పుడు కేసు అని సుస్పష్టంగా చెప్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి తెలియకుండా. ఆయన కూడా నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన కూడా కేసు పెట్టాలి కాదు, ఏమో సమాజ విధ్వంసకుడు అని ఈయన మంత్రి రాంప్రసాద్ రెడ్డి తోటి మాట్లాడిచ్చారు జగన్ గారి మీద. ఆయన చేసింది ఇక్కడ నేనైతే ఒక విషయంలో అభినందించాలి. జగన్ గారు ఆయన పార్టీలతో సంబంధం లేకుండా గాదే సాయికృష్ణ ఇంటికి తల్లిని పరామర్శించారు. అక్కడ ఎక్కడ కూడా కులం, మతం, పార్టీ అనే ప్రస్తావనే తేలేదు. అలాగే క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి, ఆయన తెలుగుదేశం మద్దతుదారుడు, ఆయన తండ్రి, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ పార్టీ పేరు కానీ, కులం పేరు కానీ, మతం పేరు కానీ తేలా. కానీ ఎందుకు తెలుగుదేశం పార్టీ, జనసేనలు ఈ రకంగా కులమత రాజకీయాలు చేయాలని ఎందుకు తాపత్రయపడుతున్నాయి? ఇప్పుడే కాదు సార్, పైగా ఒక పార్టీకి అంటగట్టాలని. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్ గారి మీద జరిగిన దాడి విషయం కూడా, దాడి జరిగిన కొన్ని నిమిషాలలోనే ఆయన వైసీపీని అని ఒకటి ఆయనతో కావాలని చేయించుకో 15-20 నిమిషాల్లో. పైగా అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే రీతిలో మాట్లాడినటువంటి దృష్టాంతాలు మనం చూసాం. అంటే ఒక్కసారి వెంటనే ప్రకారం రావణ్ని ఆయన మీరు ఇట్లాంటి కేసులు పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. ఆయన అన్నారు, చాలా మంది లెఫ్ట్ పార్టీలు వాళ్ళు, శ్రీనివాసరావు గారు, మిగతా వాళ్ళు కూడా అన్నారు, సిపిఐ వాళ్ళు. మరి వాళ్ళందరూ సమాజ విధ్వంసకులు కాదా? మరి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు సమాజ విధ్వంసకుడని స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని వాళ్ళు కొన్ని రోజులు ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకున్నటువంటి పరిస్థితిలో అరే సొసైటీకి ఎంత అన్యాయం జరుగుతుందని అనుకున్నట్టున్నారు. ఈ మధ్యలో మాట్లాడుతున్నారు పద్ధతిగా. ఎందుకంటే అమరావతి గురించి మాట్లాడారు, నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. నేను అప్పుడప్పుడు ఏదో వస్తుంటాయి కదా వాట్సాప్లో, వాటిలో వీడియోలు చూస్తున్నాను నేను. ఆయన చాలా అంటే ఆయనకున్న అనుభవాన్ని అంతా చూసుకొని చాలా పద్ధతిగా సొసైటీకి ఈ నష్టం జరుగుతుంది, దీనికి సంబంధించి జరుగుతుంది, దీన్ని నివారించాలి అని కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నాను. సో ఈ వీడియో కూడా నేను చూశాను. నేను ఒకప్పుడు ఒక ఆర్టికల్ రాశాను,
రాసినప్పుడు ఏబి వెంకటేశ్వర గారు మంచి ఆఫీసరే కానీ కొందరు జతపట్టి కాస్త దెబ్బతిన్నారని పేర్లు చెప్పట్లేదు కానీ అట్లా ఇప్పుడు ఆయన మాటలు అమరావతిని స్కామ్ అని రెండో దశని స్కామ్ అనగలిగాడంటే ధైర్యవంతులు కింద లెక్క. ఇప్పుడు రావణ విషయంలో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగా నిజాయితీ ఉంటే ఎస్ ఏబి వెంకటేశ్వరరావుని సమాజ విధ్వంసకుడు అని చెప్పమానండి, ఆయన చెప్తాడు దానికి సమాధానం. రైట్ రాజు, కృష్ణ రావణకు సంబంధించినట్టు ఆ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డి గారినో లేదా వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి భాషని మీరు అది భాష మాట్లాడారు, నేను అదే భాష మాట్లాడుతున్నాను, మీది బాధ అయితే నాది బాధే, మీది వేదన అయితే నాది వేదనే అన్నటువంటి పరిస్థితిలో ఆయన అదే రిజంబల్ చేస్తూ మాట్లాడారు. సరే, ఆ తర్వాత ఈ ప్రభుత్వానికి ఎందుకో కోపం వచ్చిందో లేదా పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చిందో ఎలాగన్నా అరెస్ట్ చేయాలని లక్ష్యం పెట్టుకుని అనేక కేసులు కట్టారు. నేనైతే ఒకటే అడుగుతున్నా, రావణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయంగా మాట్లాడినటువంటి మాటలు వేరు, సరే మతపరంగా ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలో ఆయన మాట్లాడినటువంటి తీరు అది వేరే సందర్భం, ఇది వేరే సందర్భం. నేను హిందుత్వవాదిగా కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కానీ మేమెవరం కూడా హిందూ మతానికి వ్యతిరేకంగానో కించపరుస్తున్నో రావణ్ మాట్లాడిన మాటలు మేము సమర్థించం, మేము ఖండిస్తాం. బట్ ఆ రోజు ఎప్పుడు మాట్లాడాడు రావణు, మీరు ఎప్పుడు కేసు కట్టారు, ఇన్నాళ్ళ మధ్యలో ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం గుడ్డిగుర్రాలకు పలుదోమిందా గడ్డి పీకిందా, ఏం చేశారు? అంటే మీకు నిజంగా హిందుత్వం మీద గౌరవం కాదు, హిందూ ధర్మాన్ని ఆయన ఏదో అన్నాడనో లేదా ఇతిహాసాలను ఏదో అన్నాడనో మీకు కాదు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు కాబట్టి కక్షగట్టి ఏదో కేసులు పెట్టాలి కాబట్టి ఈ రకంగా కేసులు పెట్టుకుంటూ వచ్చారు. 4 రోజుల్లో 4 కోర్టుల్లో 4 వివిధ జడ్జిలు మీరు పెట్టిన కేసులు తప్పురా బాబు, మీరు వెళ్ళిపోండి, ఈయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించండి అంటే ఉద్దేశపూర్వకంగా ఉపా చట్టాన్ని మీరు తీసుకొచ్చారు. ఇది ఎంత అన్యాయం సార్. నిజంగా మతపరంగా మాట్లాడినా లేదా వ్యక్తిగతంగా మాట్లాడినా దానికి సంబంధించినటువంటి సెక్షన్లో ఆ కేసులు పెట్టాలి, కానీ నీకు చేతిలో అధికారం ఉంది కదా అని ఉపా చట్టం పెట్టుకుని వెళ్ళిపోతే రేపు ఉదయం ఇంకేం జరుగుతాయి ఈ రాష్ట్రంలో అన్నటువంటి భయం కలుగుతా ఉంది. ఎవరు నోరు మాట్లాడు ప్రశ్నించరు. ఆఖరికి ఒకే నిమిషం సార్, హాఫ్ మినిట్లో కంక్లూడ్ చేస్తాను. నిజంగా టెర్రరిస్ట్ యాక్టివిటీసో లేదా నక్సలైట్ అనే మాటకు వస్తే ప్రభుత్వాల మీద వ్యతిరేకత అంటే గద్దర్ గారు పాటలు విని ఎంతోమంది నక్సలిజంలోకి వెళ్ళారు, కానీ గద్దర్ గారు చేసినటువంటి మంచి పనులు కూడా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఆయన గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేసి అవార్డులకు ఆయన పేరు పెట్టారు. మా ప్రాంతంలో వంగపండు గారు ఆయన పాటలని ఎంతోమంది వెళ్ళారు, కానీ ఆయనకు కూడా గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు చేసి ప్రభుత్వం బీచ్ రోడ్లో ఆయన విగ్రహం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. నేనేం చెప్తానంటే శ్రీశ్రీ గారిని అరెస్ట్ చేసిన ప్రభుత్వమే శ్రీశ్రీ గారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్ వెళ్ళాలనుకోవడమే కాదు, జల్సా అనేటువంటి సినిమాలో ఆ నక్సలిజం కి సంబంధించినటువంటి పాట ఉంటది. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ ప్రజలందరినీ తీసుకెళ్లి నక్సలైట్ లో కలిపేమో నక్సలైట్ తో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉందని అంటే ఓవరాల్ గా టీడీపీ జనసేనలు ఈ ఇష్యూలో సెల్ఫ్ గోల్ వేసుకున్నాయా లేదా? సెల్ఫ్ గోల్ అని మీరు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బదనాం చేసి ఇరికించారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఎవరు బదనాం అయ్యారు? పవన్ కళ్యాణ్ బదనాం అయ్యాడు. ఒకటే మీరు గమనించండి, సరే పవన్ కళ్యాణ్ తిట్టాడు, ఆయన తిట్టలేదు, ఆయన మాట్లాడిన మాటలు హర్ట్ అయ్యారు. ఎవరు హర్ట్ అయ్యారు? ఎందుకు జనసేన వల్లే ప్రతి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు హర్ట్ అవ్వలేదా? ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళలేదు? ఓట్లు కావాలనుకున్నప్పుడు మాత్రం జనసేన జెండాలు పట్టేసుకుని వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి అదే పవన్ కళ్యాణ్ రావణ్ తిట్టాడని జనసేన బాధపడుతుంటే కూడా ఎందుకు వెళ్ళలేదంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు కొట్టు చేస్తారు, మనకు గట్టును కూర్చొని చల్లగా చూద్దాం, మీరు ఏం వెళ్ళద్దు ఎవరని, ఆ బదనం అయితే పవన్ కళ్యాణ్ అయిపోతారని చెప్పి వదిలేశాడు. ఇక్కడ ఇంకో అంశం, ఉపాధి హామీ కూలీల దగ్గర నుండి ఏ అంశం గమనించినా చిన్న చితక ప్రచార యావత అభివృద్ధి అనే అడ్వర్టైజ్మెంట్లు చూపించినా మంచి ఏదన్నా వస్తుంటే లోకేష్ని చంద్రబాబు గారు క్రెడిట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం బదనాం అయ్యే అంశాలు ఏమన్నా వస్తే పవన్ కళ్యాణ్ గారిని బలిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు లేని బాధ మీకెందులే కానీ